గుంటూరు మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మేయర్. వరద సహాయంలో కమిషనర్ పులి శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డారు. 9.24 కోట్ల భారీ స్కామ్ చేశాడంటూ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపణ. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికారులు ఏకపక్షం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్కు లేదు. రెడ్ క్రాస్లో రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన లేదన్న మాజీ మంత్రి కాకాణ్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ నిరసన. పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్. పటాన్చెరు చౌరాస్తా వద్ద ఉద్రిక్తత. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. హాజరైన నవయుగ సంస్థ ప్రతినిధులు అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని కమిషన్ అసహనం. ఫుట్పాత్ పై కూల్చివేతలు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలి. అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వానికి మనుగడ ఉండదన్న దానం నాగేందర్. విశాఖ బాలికల సదన్ వద్ద ఉద్రిక్తత. కుమారి అనే హెల్పర్ తమను వేధిస్తోందంటూ ఆందోళన. సినీ ప్రముఖులపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు. పలు సినీ సంస్థలు, ఫైనాన్షియర్ల ఇళ్లలో అధికారుల తనిఖీలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామ సభలో వర్చువల్గా మంత్రి ఉత్తమ్ హాజరు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును లిస్టులో చేర్చాలని ఆదేశాలు. మహబూబాబాద్ జిల్లా తడ్లపూపల్లి వద్ద ప్రమాదం. రహదారిపై విరిగిపడిన భారీ వృక్షం, నిలిచిన రాకపోకలు. అనంతపురం జిల్లా సోములదొడ్డిలో విషాదం. నారాయణ కాలేజ్ భవనం పైనుంచి దూకి విద్యార్థి సూయిసైడ్. ఢిల్లీ సంవిధాన్ సదన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. కేబినెట్, పార్లమెంట్ సభ్యులతో కలిసి నివాళులర్పించిన ప్రధాని మోదీ. మహారాష్ట్ర అగర్వాల్ నగరి, నల్సోప్రా మున్సిపల్ అధికారుల చర్యలు. డంపింగ్ యార్డ్లో అక్రమంగా వెలిసిన గుడారాలు కూల్చివేసిన సిబ్బంది. 400 మంది పోలీసుల మధ్య ప్రత్యేక డ్రైవ్. మియాపూర్లో సినీ దర్శకుడు ఓం రమేష్ మిస్సింగ్. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన దర్శకుడు రమేష్. బాలీవుడ్ సెలబ్రిటీలకు చంపేస్తామంటూ వార్నింగ్. కపిల్ శర్మ, రాజ్పాల్ యాదవ్, రెమో డిసౌజాతో పాటు పలువురికి బెదిరింపులు. విష్ణు అనే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్స్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 245, నిఫ్టీ 50 పాయింట్ల ప్రాఫిట్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న రంజీ మ్యాచ్. రోహిత్ 3, యశస్వి 4 పరుగులకు అవుట్.